సినిమా రిలీజ్ చేస్తున్నారు. చెప్తున్నారు. ఈ రివ్యూలు చెప్పడం వల్ల సినిమాకి నష్టం జరుగుతుంది అంటున్నారు. అసలు ఈ రివ్యూలు చెప్పడం పైన మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారా అమ్మ? అది వాళ్ళు ముందు ఇచ్చిన పర్మిషన్సే కదా, వాళ్ళు ఇస్తేనే కదా తీస్తారు. ఓకే. అంతే కదా. ఓకే. రివ్యూలు తీస్తున్నారు అని అంటే సినిమా వాళ్ళు ఇస్తేనే తీస్తున్నారు. ఇదివరకు ఇవేం లేవు కదా. ఓకే. డైరెక్ట్గా రీల్స్, అప్పుడు రీల్స్ ఉండేవి, మ్మ్. వచ్చేవి. వీళ్ళు ఇప్పుడు చూడడానికి ప్రీ షోస్, ప్రీమియర్ షోస్, ఏవో షోస్ వేసుకుంటున్నారు, అవును. అలాగ వస్తున్నాయి. సో మీరు ఇచ్చిన పర్మిషనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే. అదెవరు తప్పు? ఓకే. సినిమా వాళ్ళు తప్పంటారు. ఓకే. అమ్మ, సమాజంలో మనుషుల సంబంధాలు తెగిపోతున్నాయమ్మ. ఒక మానవతావాదిగా దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి? ఈ జనరేషన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటే మానవత సంబంధం అనేది ఎక్కడి నుంచి ఊడిపడలేదు. ఉమ్. ప్రతిదీ రక్త సంబంధీకులే ఉండరు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నేనే ఉన్నాను, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైగ్రేటెడ్ పీపుల్స్ మనం అవును. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాం. ఉమ్. మన వాళ్ళు ఇక్కడ లేరు. మన అమ్మలు కానీ, మన నాన్నలు కానీ, మన ఫోర్ ఫాదర్స్ కానీ ఇక్కడ లేరు, ఎక్కడెక్కడో ఉంటారు. పక్క వాళ్ళని మనం నోరారా ఆప్యంగా చాచా అని పిలిస్తే ఏమైపోద్ది? ఇక్కడ మళ్ళీ నీకు ఆ జాతి ఉంటాడు, ఈ జాతు, ఏది కాదు. మనిషి అవునా కదా, అది చూడండి. ఓకే. ఓకే. మనకి వాళ్ళ దగ్గర నుంచి హాని లేదు అని అనుకుంటే కనుము, ఓకే. హాని ఉంది అంటే వాడు బ్రాహ్మడైనా వెళ్ళకండి, ఓకే. అంతే. ఉమ్. అంతేకాని మానవత్వం ఎక్కడ కొనుక్కుంటే దొరకదు. ఓకే. మనలో ఫస్ట్ మానవత్వం ఉందా? నువ్వు మానవతా ధర్మాన్ని ఉపయోగిస్తున్నావా, అనుభవిస్తున్నావా, అది చూసుకో. మానవత్వం లేదు, మానవత్వం లేదంటే నువ్వు ఫస్ట్ మారు. ఓకే. నువ్వు ఒక జంతువు చచ్చిపోతోంది గిలగిల, ఉమ్. దానికి మంచినీళ్ళు కూడా పోయో. అవును. మంచినీళ్ళు కాదు, లిటరల్గా చెప్పాలంటే వాడికి పాస్ వచ్చినా అక్కడ పోయాడు, అది తాగి బతికేస్తుంది. అబ్బా. అవును. సో నీ దగ్గర ఎక్కడ ఉంది మానవత్వం ఉమ్. కదా? ఉమ్. నువ్వు ఆగి దానికి నీళ్ళు పోయి ఓకే. అది బతికింది అనుకో, నీకు తెలియదు, అది ఇస్తుంది దీవెన, ఓకే. నీకు తెలియదు. నీలో అప్పుడు మానవత్వం జాగృతం అవుతుంది. ఓకే. ఒక యానిమల్ నేను అలా చూసావంటే, నీ ఎదురుకున్న మనిషి గిలగిలలు ఆడుతున్నాడన్నా, ఒక అవసరంలో ఉన్నాడు అన్నా, నీ ఆస్తులు అమ్మేసి నువ్వు ఇవ్వక్కర్లేదు, కొంచెం టైం కేటాయించు. ఎవరికైనా ఆపద ఉంది, ఆదుకోమని అన్నాడు అనుకో, టైం లేదురా అంటావు, ఇంట్లో వచ్చి గురు పెట్టి పడుకుంటావు. అవును. అది కాదు, అక్కడ ప్రాణం పోయాక నువ్వు నిలబెట్టలేవు. అవును. కొంచెం టైం తీసుకో. వస్తున్నాను, ఎస్ నీకు ఓపిక లేదు కాదనన్ను, ఒక్క 5 సెకండ్స్ నువ్వు ఓపిక చేసుకున్నావు అనుకో, నీ లోపల ఉన్న ఎనర్జీ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఓకే. నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, ఒక సాయం చేస్తున్నావు అంటే ఒక జోష్, జునూన్ అంటారు చూడు, అది ఉమ్. ఉమ్. అది ఎక్కడి నుంచో రాదు, మన బాడీలోనే ఉంటుంది. ఓకే. అది మనకి ఇన్సులిన్లా పనిచేస్తుంది. మనం వాడికి వెళ్ళి సాయం చేద్దాం అనుకుంటా, ఎవడు అరే నేనున్నాను రా నీకెందుకు, అది నీ ఇన్సులిన్ వెంటనే నీకు రీజనరేట్ అవుతుంది కదా. ఓకే. ముందు మనం ఒక స్టెప్ వేస్తే మన బలం మనకు వస్తుంది. ఓకే. మనం ఎవరికైనా సాయం చేసాము అంటే మన శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతాయి, ఓకే. అది మనకి శక్తిగా మారుతుంది. నీకు మంచిది, ఒక ప్రాణాన్ని నువ్వు సేవ్ చేసేవు, అదే మానవత్వం. ఓకే. ఇంక వేరే ఎక్కడ ఉంది? ఏ టెక్స్ట్ బుక్లో ఉంది? ఏ బజార్లో ఉంది? ఇది ఓకే. మనలోనే ఉంది. ఓకే. ఉమ్. సర్వధర్మంలోని మానవత్వ ధర్మము అనేది గొప్పది. ఓకే. అన్ని ధర్మాల కన్నా మానవత్వం అనేదే పెద్ద ధర్మం. ఓకే. మనిషిగా పుట్టడం చాలా గొప్ప. ఈ జన్మ మళ్ళీ రాదు, ఏదో చేసుకో పుణ్యం, కనీసం మంచిగా చస్తావు. చావు ఎలాగా తప్పదు. అవును. ఏ యాక్సిడెంట్లోనో సగం చచ్చి, ఓ కాలు విరిగి, ఓ కాలు బతికి, ఇలా కాకుండా గుద్దేగానే టక్కమని పోతే ఎంత అదృష్టం. ఉమ్. లేదు కూర్చోగానే నువ్వు హార్ట్ ఫెయిల్ అయిపోయింది అని అంటారు, ఎంత అదృష్టం. అవును. ఎవరి చేత చేయించుకోకుండా పెట్టి పుట్టాడమ్మా అంటారు, ఎంతమంది చేసి ఉంటాడో అంటాం. చచ్చిపోగానే 10 మంది వస్తారు మోయడానికి, ఉమ్. ఎవరికి నువ్వు సాయం చేయలేదు అనుకో, నీ పిల్లలో ఎవరో వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా మాకు పని లేదు, సెలవు దొరకలేదు అంటారు, ఆటోలో మోసుకెళ్ళి శ్మశానంలో పడేస్తారు. అవును. ఇదే మానవత్వం అవును. కదమ్మా. అవును. మనకి దీనికి ఉదాహరణలు, ఉపమానాలు ఎక్కడ ఉండవు, మనలోనే ఉంది. మనుషుల్లో దైవం మానవ రూపేణ అన్నాడు. దైవం ఎక్కడి నుంచి వచ్చాడు? మనం చూడగలవా? అసలు నాకు దేవుడు కనిపించలేదు, చూస్తే బతకలేవు. ఓకే. అంత పవర్ నీకు ఉందా తట్టుకునేది? లేదు. అందుకనే మనిషిలోనే దైవాన్ని చూడాలి. ఎప్పుడు కనిపిస్తాడు? మనిషి యొక్క అవసరానికి ఉపయోగపడే అందరు మనుషులు, నేను అది చెప్తాను, కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, లేదన్నే వాడు కర్మాన్ని వాడిని వదిలేయండి, వాడు స్వార్థపడదని నీ మనసు, నీ శరీరాన్ని పాడు చేసుకోకూడదు. నువ్వు మైండ్ పెట్టుకో, నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళు, నీకు వచ్చే ప్రతిఫలం నీకు వస్తుంది, వాడికి వెళ్ళే కర్మ వాడికి వెళ్తుంది. దేవుడు క్షమిస్తాడు, కానీ కర్మ మాత్రం వదలదు. కర్మఫలం నిన్ను ఎప్పటికీ కూడా అంటుకునే ఉంటుంది.
ఓకే. అది వదలదు. దాని డ్యూటీ అది కంపల్సరీ చేస్తుంది. దేవుణ్ణి నువ్వు మొరపెట్టుకుంటే నిన్ను క్షమిస్తాడు, కర్మ వదలదు. ఇదే మానవత్వంకి ఉదాహరణ. ఇంతకన్నా మనం చెప్పుకోలేము, ఎందుకంటే మనకంత పాండిత్యం లేదు.